కోల్ బ్లాక్ సంబంధించి సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది అమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతా ఉన్నారు. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈ రోజే జ్ఞాపకం వస్తా ఉందా? అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెనికోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. సింగరేణి ఉన్నప్పటికీ, సింగరేణిలో బొగ్గు గనుల కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తుల్లో కట్టబెట్టారో మనం చూస్తా ఉన్నాం. మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం